ఇంతగోండి మా బచ్చలాకు బొకే చూడండి ఎంత బంచిగా ఉందో. ఇదంతా ఒకే మొక్క, కోస్తూ ఉంటే మళ్ళీ అలా చక్కగా చిగుర్లు పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఈరోజు నేను దీన్ని హార్వెస్ట్ చేస్తాను. ఇది ఈ మొక్క చాలా 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 ఈజీ పెంచుకోవడం. చూడండి ఎంత బాగుందో లేతగా. మీరు నాకు ఈ మొక్కతో, ఈ ఆకులతో, ఈ బచ్చలాకుతో ఎన్ని రకాలుగా మనం కూరలు వండుకోవచ్చో, వంటల్లో యూస్ చేసుకోవచ్చు నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు పప్పు చేస్తారని, టమాటా వేసి కూర వండుతారని తెలుసు. ఇంకా మీకేమైనా తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. హాయ్, నేను వేణుకల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లిటిల్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. ఇదిగోండి దీని విత్తనాలు చూపిస్తాను మీకు నేను, మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో ఇంకా వచ్చినట్టు తయారైనట్టు లేవు, ఇది చిన్నవేనండి. ఇందులో ఉంటాయి విత్తనాలు, నల్లగా ఆవాల కన్నా చిన్నగా ఉంటాయి అన్నమాట. మీకు తయారైపోయింది చూపిస్తాను. ఫస్ట్ దీన్ని హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఇలా అంటే టప్ టప్ అని చక్కగా వచ్చేస్తుంది. ఇవన్నీ ఫ్రెష్, కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పెంచుకునే మొక్కలు ఇవి. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇంత హెల్దీ అయిన మొక్కలు, ఎంత హెల్దీ అయిన మొక్కలు మనం పెంచుకుని వాటిని మనం వండుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో కదా. టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది. చూడండి ఎంత చాలా ఈజీ. ఆకుకూరలు పెంచుకోండి. మీరు ఫస్ట్ ఆకుకూరలు పెంచుకోవడం స్టార్ట్ చేయండి, హెల్దీగా ఉండండి. మేము ఆకుకూరలు కొని, నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను, ఆకుకూరలు తీసుకొని కనీసం 3 years అవుతుంది. నేను 3 years నుంచి టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను. మా అమ్మ ఏమో 25-30 years నుంచి చేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే ఉంది. సో చాలా ఈజీ అనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. ఇవన్నీ బచ్చలాకి ఇంత ఫ్రెష్గా చూడండి ఒకసారి మీరే, ఎంత బాగుందో. కెమికల్స్ లేకుండా చక్కగా మనకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉంటుంది, మెంటల్గా అనిపిస్తుంది. అసలు ఇవి మొక్కలు వస్తుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. మనం పెంచి మనమే కష్టపడి ఇలా పెంచుకొని వండుకుంటుంటే అదొక ఫీలింగ్, ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మనకి. ఎందుకండి ఈ పాట్లో ఉంది, ఇది దొండ మొక్కలో వచ్చింది. దీన్ని మొత్తం తీసేయడానికి ట్రై చేస్తాను. అదిగో చూడండి, దీనికి మట్టి కూడా ఎంత అవసరం లేదు. చూడండి అసలు దీని వేర్లు ఎంత ఉన్నాయో, ఈ మొక్క ఎంత ఉందో చూడండి. ఎందుకండి ఎంత హెల్దీగా ఉందో. ఎక్కువ మట్టి కూడా అవసరం లేదు వీటికి. నేను ఈ బాటిల్లో ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా ఈ బాటిల్లో కిచెన్, ఇదిగోండి ఇక్కడ వేసాను కదా కిచెన్ వేస్ట్, ఇలా ఇందులో వేసేసేదాన్ని. ఆ కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్క చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత హెల్తీగా ఉందో. అందుకే మిమ్మల్ని కూడా కిచెన్ వేస్ట్ చేసుకోకుండా చక్కగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందు కిచెన్ వేస్ట్తో చేయండి. బయట నుంచి ఏం ఫర్టిలైజర్స్ ఏం కొనవసరం లేదు. చూడండి ఓన్లీ కిచెన్ వేస్ట్తో వచ్చిన మొక్కలు ఇవి. చూడండి బయట నుంచి ఫర్టిలైజర్స్ తెచ్చుకున్న అసలు మన ఇంట్లో కిచెన్లో ఉన్నవే సరిపోతుంది. మిగిలిపోయిన రైస్, కర్రీస్ నేను ఏవి వదిలిపెట్టను. అన్నీ మన కిచెన్లో ఏది మిగిలిపోతే అది ఆయిల్ కూడా వేసేస్తాను కంపోస్ట్లో. చక్కగా మట్టిలో కలిసిపోతాయి. చక్కగా మనం అది మొక్కలకి ఫర్టిలైజర్ కింద యూజ్ చేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది, బలంగా వస్తాయి మొక్కలు కూడా. చూడండి మీరే, ఇదిగోండి ఇక్కడేమో స్వీట్ కార్న్ వచ్చేసింది చక్కగా. అదిగోండి ఇక్కడ, అదిగోండి అక్కడ. ఇదేమో మనం తినే గుమ్మడికాయ అనమాట. అదిగోండి వెనకాల కాకరకాయ. ఇదిగోండి ఇందులోనేమో తోటకూర విత్తనాలు వేసాను. ఇదొక రకమైన తోటకూర, అదొక రకమైన తోటకూర. అందులోనే మళ్ళీ బీర విత్తనాలు పెట్టుకున్నాను. చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇందులోనే చిలకడ దుంప ఎంత బాగుందో చూడండి.
ఇందులో కూడా ఉంది బచ్చలాకు. చక్కగా విత్తనాలు దొరికితే విత్తనాలు, లేకపోతే ఒక కొమ్మ దొరికినా మీరు తెచ్చి పెట్టేసుకోండి, ఊరికనే వచ్చేస్తుంది. మీకు చాలా హెల్దీ కూడా ఇది. హార్వెస్ట్ చేసుకుంటే వారానికి ఒకసారి ఏదో ఒక ఆకుకూర, వారంలో ఒకసారి ఒక్కొక్క ఆకుకూర అనమాట. మొన్ననే పొన్నగంటి కూర కోసాను. ఇంకా ఆ వైపు ఉన్నాయి, చూస్తాను. ఇదిగోండి, ఇదేమో సపోటా మొక్కలు వచ్చేసింది, దీన్ని కూడా తీసేస్తాను. ఇదిగోండి, ఆ కింద పిలకలు ఉన్నాయి కదా, అవి మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇది మల్చింగ్, మీరేమి కంగారు పడద్దు. ఎండాకాలం ఇట్లా మొక్కలకి మల్చింగ్ వేసుకుంటే ఎండలో వేడి మట్టి తొందరగా ఎండిపోకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది తుంచేస్తాను. ఇది నిమ్మ మొక్కలో ఉంది. ఇంకా ఈ పాట్లో కూడా ఉంది. మీకు విత్తనాలు చూపించడానికి నాకు అవ్వట్లేదు, ఇంకా విత్తనాలు రాలేదు మొక్కలకి. ట్రై చేస్తాను, ఇంకా వేరే వాటిల్లో ఉందేమో. ఇదిగోండి, ఇలాగ చక్కగా ఇలాంటి ముదురు కొమ్మ తెచ్చి పెట్టేసుకుంటే, మీరు మీ దగ్గర లేకపోతే ఫస్ట్ టైం తెచ్చి చక్కగా ఇలా ఎక్కడైనా ఇదిగోండి జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే, అంతే. అది చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది. నేను అలా నాకు మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఇచ్చారనమాట, చిన్న కొమ్మ ఇచ్చారు. ఇలా చక్కగా వచ్చేస్తుంది నాకు. ఈరోజు చాలా వస్తుంది కాబట్టి బచ్చలాకు అపార్ట్మెంట్లో కొంతమందికి పంపిస్తాను. ఇదిగోండి, మన బచ్చలాకు ఇంకా చాలా పాట్స్లో ఉంది, కోస్తాను. ఇదిగోండి, ఎంత బచ్చలాకు వచ్చిందో చూడండి. ఇంకా చిన్న దాంట్లో ఉంది ఇది, మీకు పెద్ద దాంట్లో పెట్టి చూపిస్తాను ఇప్పుడు. ఎంత బచ్చలాకు వచ్చిందో. చీకటి అయిపోయింది అనమాట, సో లైట్ ఆన్ చేసుకున్నాను. చూడండి, హెల్దీగా ఆర్గానిక్గా బచ్చలాకు మీరు కూడా పెంచుకోండి, చాలా హెల్దీగా ఉండండి. ఇదిగోండి, ఇంత బచ్చలాకు వచ్చింది. చక్కగా బచ్చలాకు బొకేస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలాగ చక్కగా ఆర్గానిక్గా పెంచుకోండి, కెమికల్స్ లేకుండా, కిచెన్ వేస్ట్తో చక్కగా హెల్దీగా ఉండండి. అదిగోండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్ని చిన్న డౌట్స్ ఉన్నా కూడా నాకు చక్కగా మెసేజ్ పెడితే నేను రిప్లై ఇచ్చేస్తాను. చాలా ఈజీ అన్నమాట, పెంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.